చోళకాలం నాటి దేవాలయం. కానీ ఇంతవరకు ఏ యూట్యూబర్ ఈ దేవాలయంలోకి ప్రవేశించలేదు. అవును, నిజంగా ఇంతవరకు ఏ యూట్యూబర్ ఈ గుళ్ళకి ప్రవేశించలేదు. ఏ యూట్యూబర్ ప్రవేశించలేదంటే ఈ దేవాలయానికి అంత చరిత్ర లేదనో, లేదా ఈ దేవాలయం ఎక్కడ మారుమూల వేరే రాష్ట్రాల్లోనో ఉందని కాదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ది రైడర్. మీరంతా అనుకుంటున్నట్టు ఈ దేవాలయం ఎక్కడ మారుమూల లేదు. ఇది మన కడప జిల్లాలోని ఎరుపనాయపల్లి దగ్గర అనిమల్ అనే గ్రామంలోనే ఉంది. ఈ దేవాలయం పేరు వచ్చేసి అనిమల భోగాదమ్మ. ఇక్కడ మనకు భోగాదమ్మ దేవి గారు దర్శనమిస్తారు. అలాగే ఈ దేవాలయానికి చోళ కాలం నాటి చరిత్ర ఉంది. ఈ ఊరి ప్రజలను అడిగి మనం తెలుసుకున్నది ఏంటంటే, భోగాదమ్మ వారు పూర్వం వేరే ప్రాంతం నుంచి ఎద్దుల బండ్లో ట్రావెల్ చేసి ఇంత దూరం వచ్చి ఇక్కడ వెలిసారంట. అలా ఎందుకు జరిగిందంటే, పూర్వం ఇక్కడ నుంచి చోళ కాలంలో ప్రజలు ఏం చేసేవారంటే, ఇక్కడ నుంచి పత్తి పండించి వేరే చోటుకు లేదా వేరే స్టేట్స్ కి ట్రాన్స్పోర్ట్ చేసేవారు. ఇప్పుడంటే మనకు ట్రాన్స్పోర్ట్ చేయడానికి చాలా వెహికల్స్, ట్రైన్స్, చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కానీ పూర్వం ట్రాన్స్పోర్ట్ చేయాలంటే కేవలం ఎద్దుల బండ్ల ద్వారానే ట్రాన్స్పోర్ట్ చేసేవారంట. అప్పట్లో ఎటువంటి మిషన్స్ ఇవి లేవు కాబట్టి వీరు కూడా ఎద్దుల బండ్లోనే వీరి పత్తిని వేరే స్టేట్స్ కి ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ అమ్ముకునేవారంట. అలా ఇక్కడ ఉన్న ఈ ప్రాంతం వాళ్ళు వీరి దగ్గర ఉన్న పంటను వేరే ప్రాంతాలకి పంపించి అక్కడ అమ్ముకొని జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కానీ ఒకానొక సమయంలో ఈ గ్రామ ప్రజలందరికీ ఒక మహమ్మారి సోకిందంట. మహమ్మారి అంటే ఏదో రాక్షసో భూతమో దయ్యమో కాదు, ఒక అంత చిక్కని వ్యాధి. మన దేశంలో మన పురాణాలన్నీ చదివితే చాలా వ్యాధులు ఉన్నాయి. కానీ వాటికి మన పూర్వీకులు ఈజీగా ఇక్కడున్న ఆకుల అణువులతోనే నయం చేసేవారని మనందరికీ తెలిసిందే. ఆ సమయంలోనే కొంతమంది వర్తకులు ఇంకా వ్యాధి సోకిందని ఇంటికాడే ఉంటే వాళ్ళ జీవనం కొనసాగదు కదా, ఇక్కడ నుంచి వారి పత్తి పంటను మధ్యప్రదేశ్, ఢిల్లీకి తీసుకొని వెళ్ళి అక్కడ సేల్ చేసి తిరిగి వస్తున్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ఎద్దుల బండిలో ఒక అమ్మాయి అంటే ఆడపిల్ల ఎక్కిందంట. అది వాళ్ళకి ఎవరికి తెలియదు. గ్రామం వచ్చి చూశాక ఆ అమ్మాయి ఎద్దుల బండిలో ఉంది. ఇంకా అదే సమయంలో నేను ముందుగానే చెప్పా కదా, ఈ గ్రామస్తులంతా ఒక వ్యాధితో బాధపడుతున్నారని. ఆ వ్యాధి ఒక చిన్న పిల్లకు సోకింటది. ఆ విషయం తెలుసుకొని తన తల్లి ఏమీ చేయలేని బాధతో నిరుత్సాహపడి దుఃఖిస్తూ ఆ అమ్మాయి ముందుగా వెళ్తుంది. ఆ విషయం తెలుసుకొని ఆ అమ్మాయి, ఇట్రా అమ్మ, నీకు ఏమైంది, ఎందుకు ఇంత బాధపడుతున్నావు అని అడుగుతుంది. దాంతో వెంటనే ఆ మహిళ ఇలా గ్రామంలో జరిగే సంఘటనలన్నీ చెప్పి, ఈ మహమ్మారి బారి నుండి మమ్మల్ని ఎవరు కాపాడలేరా, ఇంకా మా బతుకులు ఇంతేనా అని బాధపడుతూ ఉంటుంది. వెంటనే ఆ అమ్మాయి, నువ్వేం బాధపడద్దమ్మా, నమ్మకంతో ఉండు, అలాగే వచ్చి కాస్త నా జుట్టు దువ్వు అంటుంది. ఆ మాట విన్న ఆ గ్రామ మహిళ చాలా కోపానికి గురయ్యి ఆ అమ్మాయి మీదకి విరుచుకుపడుతుంది. అంటే ముందే చాలా బాధ, దుఃఖంతో ఉంటుంది కదా, వారి పాపకు బాగాలేదని. నేను ఏం చేయలేని పరిస్థితుల్లో ఎంత బాధపడతా అంటే నువ్వు నాతో వేళకాలం ఆడుతూ నా చుట్టూ దువ్వు అంటావా అని కోపడుతుంది. కానీ ఆ అమ్మాయి శాంతంగా, ప్రశాంతంగా, అంత కూల్గా ఉండి, నువ్వు నమ్మకంతో వచ్చి నా చుట్టూ దువ్వి నాకు జడవేయి, మీ పాప సమస్య, మీ ఊరి సమస్యలు అన్నీ పోతాయి, నమ్మకంతో ఉండని ప్రశాంతంగా చెప్తుంది. ఇంకా చేసేదేం లేక గ్రామ మహిళ ఇంకా ఓపికగా ఎంతో నమ్మకంతో ఏమో ఏదో చెప్తాను, నేను చేస్తాను, నాకు వేరే ఆప్షన్ లేదు, నా పాపను నేను ఎలా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆ అమ్మాయిని నమ్మి తన దగ్గరకు వచ్చి తన జుట్టు జరిపి జడ వేయాలనుకుంటుంది. ఆ జుట్టు కొంచెం అలా జరపగానే ఆమె తనలో ఒక కన్ను కనిపిస్తుంది. ఇంకొంచెం జరపగానే ఇంకా అలా జరిపోయే కొద్దీ అన్ని కళ్ళే కనపడుతుంటాయి. అవి కూడా తెరుచుకొని అదంతా చూసాలకు ఆ గ్రామ మహిళ వెంటనే భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోయింది. దాంతో వెంటనే ఆ అమ్మాయి నవ్వి, మీ గ్రామానికి ఏం కాదు, ఇంక నుంచి అంతా మంచి జరుగుతుంది, నీ పాపకు కూడా నయమైపోయి ఉంటుంది, కావాలంటే ఇంటికి వెళ్ళి చూసుకోపో అని చెప్తుంది. ఇదంతా చూశాక ఆ గ్రామాలకు ఇప్పటికీ ఏం జరుగుతుందో అర్థం కాలే. ఇంకా చేసేదేం లేక, ఇంతకు నువ్వెవరు, ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు మా గ్రామాన్ని ఏం చేయాలనుకుంటున్నావు అంటుంది. దాంతో అమ్మాయి చిరునవ్వు నవ్వి తన మానవ రూపాన్ని వదిలేసి దైవ రూపంలోకి మారుతుంది. అప్పుడు వెంటనే, అమ్మ తల్లి, నువ్వా మమ్మల్ని ఇన్నాళ్ళకు కరుణించావా అని కాళ్ళ మీద పడి ముక్కుంటుంది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఈ భోగాదమ్మ దేవి వాళ్ళ గ్రామంలోనే ఉంటూ గ్రామ దేవతగా మారి గ్రామ ప్రజలందరినీ సురక్షితంగా చూసుకుంటూ ఉంటుంది. అలా గ్రామంలో ఉన్న ప్రజలు కూడా ఈ భోగాదమ్మకు ఉగాది అయిన తర్వాత లేదా ఉగాది టైంలోనే ఒక జాతరలో జరిపి ఉత్సవంగా చేస్తారు. అలాగే గ్రామస్తులు ఈ భోగాదమ్మకు ఈ ఆటలు, బలులు, మేకలు, కోళ్ళు ఇలా వారి శక్తి కొద్దీ వారు బలులు ఇస్తూ అమ్మవారిని ఘనంగా పూజిస్తూ వస్తున్నారు. ఇదంతా ఓకే, కానీ నేను ఇక్కడికి వచ్చాక నాకైతే పెద్ద షాక్. అదేంటంటే ఇప్పటికి కూడా ఈ గ్రామ ప్రజలు ఈ కుటుంబంలో ఎవరికైనా బాగాలేదు లేదా అనారోగ్యం పాలైనారంటే వెంటనే ఈ దేవాలయం దగ్గరకు వచ్చి అమ్మ తల్లి అని ముక్కొని ఏదో ఒక బలిస్తామని ముక్కుంటారు. అలా ముక్కున్న కొద్ది రోజులకి ఎలాంటి అనారోగ్యం ఉన్నా కూడా వాళ్ళు వెంటనే నయం అయిపోతుందంట.
పూర్తి ఆరోగ్యంగా తిరుక్కొని మామూలు అయిపోతుందని ఇక్కడి ప్రజలు చెప్పారు. ఇంత ఆధునిక పరిస్థితుల్లో ఎన్నో హాస్పిటల్స్, మెడిసిన్స్ ఉన్నా కూడా వీళ్ళైతే ఫస్ట్ అమ్మవారిని నమ్ముకుంటారంట. వీళ్ళు ఇంకా ఏం చెప్పారంటే, కావాలంటే మీరు కూడా ఎవరన్నా సమస్యలతో అదే ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఒకసారి వచ్చి మా అమ్మను ముక్కోండి, వెంటనే ఏమవుతుందని చెప్పారు. అలా మీలో ఎవరికైనా సమస్య ఉంటే వచ్చి ఒకసారి ట్రై చేయండి. అలా అని చెప్పి హాస్పిటల్స్ వెళ్లకుండా, మెడిసిన్ వాడకుండా కాదు, మన మానవ సంకల్పం ఎంత గొప్పదో దానికి మన దైవ ఆశీర్వాదం ఉంటే అది వెంటనే జరుగుతుందని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. మీకు టైం ఉండి కుదిరితే ఒకసారి వచ్చి ట్రై చేయండి. అడ్రస్ వచ్చేసి అనిమల, విరుపునాయపల్లె, కడప జిల్లా. ఇంకా అలాగే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.